రహస్యం పుస్తకంలోని వాక్యాలు ఎంతో శక్తివంతమైనవి. అతి ముఖ్యమైన ఈ ఆకర్షణ సిద్ధాంతం గురించిన ఈ వీడియోని లాస్ట్ వరకు మిస్ అవ్వకుండా వినండి. మీ జీవితంలో ఈ ఆకర్షణ ద్వారా మీకు జరిగిన ఏవైనా అనుభవాలను కామెంట్ సెక్షన్లో పెట్టండి. యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పండి. మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో ఆ ఆలోచనల ఫలితమే ప్రస్తుత మీ జీవితం. చాలామంది అప్పుడున్న పరిస్థితులను బట్టి వాళ్ళేదో జైల్లో ఇరుక్కుపోయినట్టు, పరిస్థితులకు బందీలైనట్టు బాధపడుతూ ఉంటారు. ఆ పరిస్థితులు ఏవైనప్పటికీ అది కేవలం అప్పుడున్న వాస్తవ స్థితి మాత్రమే. రహస్యం ఉపయోగించడం మొదలుపెట్టాక ఆ పరిస్థితులు మెల్లగా మారడం చూస్తారు. మీ ఆలోచనలు, మీ అనుభూతులు మంచిగా మారడం మొదలైతే అవన్నీ కూడా మారిపోతాయి. మీ పరిస్థితులు మార్చుకోవాలనుకుంటే ముందుగా మీ ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. ప్రతిసారి కరెంటు బిల్లు ఎక్కువ వస్తుందని భయపడుతూ ఉంటే ఖచ్చితంగా ఎక్కువే వస్తుంది. ఎందుకంటే బిల్లు ఎక్కువ రావడం మీద దృష్టి పెట్టి మీరు దాన్నే ఆకర్షించారు కాబట్టి. మీకు మీరే ఒక ఉపకారం చేసుకోండి. కరెంటు బిల్లు చాలా తక్కువ వస్తుంది, నాకు వచ్చే చెక్కులు మాత్రం ఎక్కువగా వస్తాయి అనుకొని ఎదురు చూడండి. ఎదురు చూడడం అనేది చాలా శక్తివంతమైన ఆకర్షణ క్రియ. ఎందుకంటే అదే అన్నింటినీ మీ వద్దకు తీసుకువస్తుంది. కోరిక మిమ్మల్ని కోరిన వాటితో కలుపుతుంది. అందుకే కోరుకున్న వాటి కోసం మాత్రమే ఎదురు చూడండి, కోరనివి ఎదురు చూడకండి. ఉదాహరణకి మీ బ్యాంకులో చాలినంత డబ్బు లేదు అనుకోండి, మీ ఆరోగ్యం సరిగ్గా లేదు అనుకోండి. కానీ ఇది మీరున్న ఇప్పటి స్థితి కాదు, అది మీ గతానికి సంబంధించిన ఆలోచనల ఫలితం. అదెప్పుడో అయిపోయింది. కానీ మీరు ఇంకా ఆ గతంలోనే ఉంటే మీ భవిష్యత్తు కూడా ఇదే అవుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి, ఒకప్పటి మన ఆలోచనల ఫలితమే ఇప్పటి మన పరిస్థితి, ఇప్పటి మన ఆలోచనల ఫలితమే రేపటి మన భవిష్యత్తు. కనుక ఈ క్షణం మన ఆలోచనలు మంచిగా మారితే, మంచి భావాలకు లోనైతే మన భవిష్యత్తులో మార్పు వస్తుంది, మనం కోరుకున్నట్టుగా ఉంటుంది. 1954లో నేవిల్ అనే ప్రసిద్ధ ఉపాధ్యాయులు ఒక ప్రసంగంలో ఇలా సూచించారు: ప్రతిరోజు నిద్రపోయే ముందు ఆ రోజు జరిగిన సంఘటనల గురించి ఆలోచించమన్నారు. ఏదైనా సందర్భం లేదా సంఘటన మీరు అనుకున్నట్టుగా జరిగి ఉండకపోతే మీ మనసులో వాటిని రీప్లే చేసుకోవాలి. మీరు అనుకున్న విధంగా వాటిని మీ మనస్సులో జరిగినట్టు ఊహించుకోవాలి. ఉదాహరణకి మీ ఫ్రెండ్ మీకు డబ్బులు ఇవ్వాలి, మిమ్మల్ని కలిశాడు కానీ ఇవ్వలేదు అనుకోండి. మీరు ఆ సందర్భాన్ని గుర్తు చేసుకొని మీకు అతను డబ్బులు ఇచ్చినట్టుగా ఊహించాలి. అప్పుడు ఆ రోజుకు సంబంధించిన ఫ్రీక్వెన్సీని మీరు పరిశుభ్రపరిచారన్నమాట. ఆ విధంగా మీరు రేపటికి ఒక కొత్త సంకేతాన్ని, ఫ్రీక్వెన్సీని విడుదల చేస్తున్నారు. మీరు కోరుకున్నవి భవిష్యత్తు కోసం కొత్త చిత్రాలను సృష్టించారు. అంటే మీ ఫ్రెండు మీరు ఊహించినట్టుగా భవిష్యత్తులో డబ్బులు ఇస్తాడు. ఆ చిత్రాన్ని మీరు ఊహల ద్వారా సృష్టించారన్నమాట. మన జీవితాన్ని ఇప్పటికిప్పుడు ఆనందమయంగా చేసుకోవడానికి మనం ఏం చేయవచ్చు అంటే, మొట్టమొదటగా మీరు దేనికి కృతజ్ఞులై ఉంటారో ఆ లిస్టుని తయారు చేయండి. ఇంతకు ముందు మీ సమస్యలు, ఫిర్యాదులు, మీకు ఏది లేదో దాని గురించే మాట్లాడుతూ ఇలా వేరే మార్గంలో ఉండి ఉంటారు. అందుకు బదులుగా మీకు జరిగిన మంచికి ఎవరెవరు మీకు సహాయం చేసి ఉంటారు అని దాని గురించి ఆలోచించడం మొదలు పెట్టండి. ఎందుకంటే ఇంతకు ముందు నెగిటివ్ థింకింగ్లో ఉంటే నెగిటివ్ సంఘటనలే ఆకర్షించారు. ఇప్పుడు పాజిటివ్ థింకింగ్ చేస్తున్నారు కనుక పాజిటివ్ విషయాలనే ఆకర్షిస్తారన్నమాట. కృతజ్ఞత గురించి అనుకోవడం కొత్త ఆలోచన. మనం కోరినవి అందుకోవడానికి కృతజ్ఞత అనేది మనకు, ప్రపంచానికి మధ్య వారధి లాంటిది. కనుక మీకు సహాయం చేసిన వారి గురించి ఆలోచిస్తూ వారికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతూ ఒక బుక్లో వ్రాయండి. రోజు ఇలా రాయడం అనేది అలవాటు చేసుకోండి. ఈ కృతజ్ఞత అనేది ఒక శక్తివంతమైన అభ్యాసం. ఇలా 1 గంట సేపు రోజు మనం కృతజ్ఞతలు తెలుపుతూ రాస్తూ ఉంటే మన ఆకర్షణ సిద్ధాంతం ఒక ఫోన్ అనుకుంటే దానికి ఛార్జింగ్ పెట్టడం అన్నమాట. కృతజ్ఞతను మించిన అద్భుతమైన భావం ఇంకొకటి లేదు. కనుక మనం ఎవరి గురించైనా కృతజ్ఞతా భావంతో ఆలోచిస్తుంటే అది హై ఫ్రీక్వెన్సీని కలిగించి మనం ఆకర్షించినవి త్వరగా మనని చేరేటట్టు చేస్తుంది. అందుకే గొప్పవాళ్ల నోటి వెంట మనం 100 సార్లు వినే ఒకే ఒక్క మాట థ్యాంక్ యూ అని. థ్యాంక్ యూ అనే ఒక్క మంత్రం చాలు మన జీవితాన్నే మార్చుకోవడానికి.
ఎప్పుడైతే మీరు ఒక అందమైన పువ్వుని చూసి దాని అందానికి వాసనకి థ్యాంక్ యూ అని చెప్పినప్పుడు ఆ పువ్వు పులకరిస్తుంది. నీ కృతజ్ఞతా భావానికి దానికి చలనం కలుగుతుంది. ఒక్కసారి ఆలోచించండి, మీకెవరైనా థ్యాంక్ యూ అని చెప్పినప్పుడు మీ మనస్సు ఒక్క క్షణం స్పందించి పులకరిస్తుంది. లోపల మీకు గర్వంగా అనిపిస్తుంది. ఆ భావమే ఒక హై ఫ్రీక్వెన్సీని సృష్టిస్తుంది. మీరు గమనించాల్సింది ఒక్కటే, ఏది ఏమైనా మన భావనలతో హై ఫ్రీక్వెన్సీని బయటికి పంపించాలి. అది కేవలం ప్రేమ, కృతజ్ఞత, అభిమానం ఇలాంటి వాటికే మనసుకి స్పందన కలుగుతుంది. ప్రతిరోజు లేవగానే కాలు నేలని తాకగానే థ్యాంక్ యూ అని మీ రోజు ప్రారంభించండి. ప్రతి వస్తువుని తాకినా, ప్రతి అడుగు వేసినా థ్యాంక్ యూ అనుకుంటూ ఉండండి. అది మిమ్మల్ని మంచి భావస్థితికి తీసుకెళ్తుంది. ప్రతిదానికి ఏదో యాంత్రికంగా చెప్పడం కాకుండా మనస్సులో ఫీల్ అవుతూ వాటిని ఆస్వాదిస్తూ కృతజ్ఞతా భావంతో మంచి అనుభూతితో థ్యాంక్ యూ అని చెప్పండి. నీళ్లు గ్లాసులో తీసుకొని వాటిని చూస్తూ అవే మీకు ప్రాణాధారం అనుకొని ఒక తీర్థంలా పవిత్రంగా భావించి కృతజ్ఞతలు అందించి ఆ నీళ్లు గనక తాగితే మీ లోపల ఎంతో శక్తి వస్తుంది. ప్రతిదాన్ని ప్రేమించండి, కృతజ్ఞులై ఉండండి. పోయేదేముంది, తిరిగి ఆ ప్రేమ, కృతజ్ఞత మీకే రెట్టింపై వస్తాయి. ఒక్కసారి ఈ రహస్యం అర్థమైతే మీ మనస్సు కొత్త ఉత్సాహంతో ఉరకలేస్తుంది. కోరుకున్నవి జరిగినట్టు ఊహిస్తూ ఆకర్షణ సిద్ధాంతాన్ని ఉపయోగించుకుంటూ మీరందరూ ఆనందమయ జీవితం గడపాలని కోరుకుంటున్నాను. మరిన్ని అద్భుతమైన వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదములు.